తలైవా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తోంది. రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రజనీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రమ్యకృష్ణ సౌందర్య పాత్రలతో హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని ప్రకటించారు ఆయన. దీంతో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. రజనీకాంత్ కెరీర్ లోనే కాదు, సౌత్ ఇండియా సినిమా హిస్టరీలోని అద్భుతమైన మైల్ స్టోన్స్ లో నరసింహ సినిమా ఒకటి. కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో 1999లో రిలీజ్ అయిన ఈ మూవీ అఖండ విజయం సాధించి రజనీకాంత్ మాస్ ఇమేజ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లిపోయిందంటూ కూడా మాట్లాడుకుంటుంటారు ఫ్యాన్స్. భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ కూడా దద్దరిల్లిపోయింది. అయితే ఈ క్లాసిక్ మూవీ రిలీజ్ అయి 25 ఇయర్స్ అంటే అర్థమవుతోందిగా. 25 ఏళ్లు పూర్తవడంతో పాటు రజనీకాంత్ బర్త్డే గిఫ్ట్ గా డిసెంబర్ 12న నరసింహ రీ రిలీజ్ కాబోతోంది. 4K డిజిటల్ ప్రింట్, డాల్బీ అట్మాస్ సౌండ్ తో వరల్డ్ వైడ్ గా మళ్ళీ థియేటర్లోకి సందడి చేసేందుకు సిద్ధం కాబోతోంది ఈ మూవీ. రీ రిలీజ్ సందర్భంగా రజనీ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. నరసింహ మూవీకి సంబంధించిన అనేకమైన విషయాలు చెప్పుకొచ్చారు ఆయన. ఆడవాళ్ళు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్కు వెళ్లి సినిమా చూశారని, ఇలాంటి సంఘటన తన 50 ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఎప్పుడూ చూడలేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. జైలర్, రోబో లాంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్ వస్తున్నప్పుడు నరసింహకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఈ క్రమంలోని నరసింహ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించడం ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే అంతే ఫేమస్. అందుకే నీలాంబరి టైటిల్తో సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నరసింహ మూవీ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అయితే నీలాంబరి పాత్ర కోసం ఫస్ట్ ఐశ్వర్య రాయిని అనుకున్నారట. కానీ ఆమెకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో, అంటే ఆమె ఇంట్రెస్ట్ లేరు అని తెలియడంతో వెంటనే శ్రీదేవి పేరును పరిశీలించారు. ఆ తర్వాత మాధురి దీక్షిత్ పేర్లను కూడా పరిశీలించామంటూ కూడా స్వయంగా రజనీకాంత్ చెప్పుకొచ్చారు. అలా చాలా మంది తర్వాత డైరెక్టర్ రమ్యకృష్ణ పేరును సూచించారు. అంటే డైరెక్టర్ రమ్యకృష్ణ పేరును సూచించారని చెప్పి ఆయనే చెప్పుకొచ్చారు. అయితే రమ్యకృష్ణ ఈ పాత్ర చేస్తుందా, చేయగలదా అని డౌట్ పడ్డారంట. అవును, తనైతేనే పాత్రకు న్యాయం చేయగలదని చెప్పిన తర్వాత రమ్యకృష్ణని ఓకే సరే సెలెక్ట్ చేసేదని చెప్పి ఎంపిక చేశారట రజనీకాంత్. తనైతే కరెక్ట్గా చేయగలని చెప్పి ఆయన అంత విశ్వాసం వ్యక్తం చేశారట. అఫ్కోర్స్ టీంలో చర్చ జరిగింది, రమ్యకృష్ణ చేయగలదని చెప్పి. ఎగ్జాక్ట్లీ బాహుబలి గుర్తొస్తుంది కదా, బాహుబలిలో కూడా ఇదే డిస్కషన్. మరీ ముఖ్యంగా శ్రీదేవి మొదట్లో అన్నారు, ఆ తర్వాత రమ్యకృష్ణ ఎంపిక చేస్తున్నారు కాబట్టి డిస్కషన్ ఇలాంటిదో. బహుశా రమ్యకృష్ణకు సంబంధించి వచ్చిన సినిమాలు ఇలా డిస్కషన్ జరిగిన తర్వాత ఆ తన పేరుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అనుకుంటా. బహుశా నరసింహతో స్టార్ట్ అయింది, ఆ తర్వాత కంటిన్యూటీగా బాహుబలిలో జరిగింది. కమింగ్ బ్యాక్ టు నరసింహ, మొదట్లో తాను చేయగలదని చెప్పి ఆ టీం అంతా అనుకున్నా, కానీ చివరకు ఆమె పవర్ఫుల్గా నటించి నరసింహ అంటే రజనీకాంత్, ఆ తర్వాత గుర్తొచ్చే క్యారెక్టర్, ఇంకా చెప్పాలంటే సరి సమానంగా గుర్తొచ్చే క్యారెక్టర్ రజనీకాంత్తో పాటు రమ్యకృష్ణ అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా ఆమె అద్భుతంగా నటించిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు నీలాంబరి పాత్ర చుట్టే ఉంటుంది సినిమా అంటూ తలైవా క్లారిటీ ఇచ్చేశారు. మొత్తంగా తన మాస్ మ్యాజిక్తో ఇంకోసారి ప్రేక్షకులను సందడి చేసేందుకు రజనీకాంత్ సిద్ధం కాబోతున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.